హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రియల్ న్యూస్. మా ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉషా ప్రైమ్ హాస్పిటల్కు చేరుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధితులను పరామర్శించిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి సర్కారుపై ధ్వజమెత్తాడు. అచ్యుతాపురంలో మధ్యాహ్నం 2:20 ఘటన జరిగితే సాయంత్రం వరకు ప్రభుత్వం సరైన సమయంలో నాయకులు అధికారులు స్పందించలేదని, గత ప్రభుత్వంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో ఇలాంటి ఘటనే జరగడంతో గంటల సమయంలోనే స్పందించి ప్రభుత్వం బాధితులకు అండగా నిలిచి చనిపోయిన వారి కుటుంబాల అందరికీ ₹1 కోటి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించి మరియు ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నాము అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చనిపోయిన బాధితులకు అండగా నిలబడి ₹1 కోటి కాంపోజిషన్ ఇవ్వాలని, ఇవ్వకపోతే వైఎస్ఆర్సీపీ బాధ్యతలు తరఫున ధర్నా చేస్తుంది. అప్పటికీ ఇవ్వకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ధర్నాకు కూర్చుంటారని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.